ఒకవైపున చంద్రబాబు మొన్ననే సీరియస్ అయ్యారు. ఏది వీరయ్య చౌదరి హత్య, తర్వాత పల్నాడులో జరిగినటువంటి హత్యలు, వీటిట్లో వైసీపీ నుంచి వచ్చిన తెలుగుదేశంలోకి వచ్చిన కోవర్ట్లు అట్లాంటి వాళ్ళు కుదరదు, అసలు ఎవరిని రప్పించడానికి వీల్లేదని. ఆ తర్వాతన ఒక పార్టీ అధినాయకత్వం సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది, ఎవరు కూడా చేర్చుకోవద్దు, ఎవరైనా చేర్చుకోవాలంటే అధినాయకత్వానికి చెప్పాల్సిందే, లేకుండా మీ సొంతగా చేర్చుకోవద్దని. కానీ ఇప్పుడు ఓ పక్కన బెదిరింపుతో ఒకప్పుడు జగన్ ప్రభుత్వంలో మంత్రిగా చేసినటువంటి గుమ్మనూరు జయరాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళకు ఒక హెచ్చరికతో కూడినటువంటిది చేసుకొచ్చారు. ఏమనయ్యా అంటే, ఎవరైనా సరే వైసీపీలో ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు వచ్చేసేయండి, లేదంటే మీ అందరి తోకలు కట్ చేస్తా అన్నటువంటి. మనందరం తీసుకుందాం, మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలా. ఎవరికైనా సీట్ ఇస్తే కాళ్ళ గుంజే పని చేయొద్దండి. ఈ రోజు మనవాడు, మన సర్పంచ్ మన ఇంట్లో ఉంటే రేపు పొద్దున మనం పని చేసేదానికి కూడా ధైర్యంగా ఉంటుంది. మన వాడిని ఈ స్థానిక సమస్య ఎన్నికల్లో పోగొట్టుకుంటే మీకు మర్యాద లేదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరందరూ కూడా ఈ పుల్లు కుతంత్రాల రాజకీయాలకు మీరు ఎవరు మాట వినొద్దండి. నేను రాకున్నప్పుడు రౌడీ అన్నాడు, పూండి అన్నాడు, కూలికోలు అన్నాడు, మీరందరూ తెలుసు. నేను రౌడీ కాదు, మా ప్రేమించే కుటుంబం మా గుమ్మనూరు చేరాలనుకుందని మీ అందరికీ తెలిసి వచ్చాను. ఈ మాట ఎందుకంటే ఒక సంవత్సరం అయింది. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కేసులు పెట్టకుండా మనం పెట్టింటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోకుండా వైఎస్ఆర్ నీరుని ఇంట్లో కూర్చోబెట్టచ్చు. ఎందుకు? వాడు కూడా రేపు పొద్దున్న తెలుసుకొని మన పార్టీకి చేజాలు పలికే రోజు వస్తుందని చెప్పేసి, కాబట్టి మనందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా వాళ్ళకి టైం ఇస్తాం. బుద్ధి మార్చుకొని మా పార్టీలోకి వచ్చి మా పార్టీ తీర్థం పెంచుకొని మా ఆశీర్వాదం పొందితే కానీ, లేదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవి ఊపితే మాత్రము తోట కత్తరించి సున్నమంటే మన లోకేష్ బాబు రెడ్డి బుక్ ఓపెన్ చేస్తాడేమో కానీ, క్లోజ్ చేస్తాడేమో కానీ, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిన తర్వాత రెడ్ బుక్ నేను ఓపెన్ చేస్తానని చెప్పింది. ఇది ఊరికే మాట కాదు, ఖచ్చితంగా మీ అందరూ కూడా ఇలాగే కసిగా ఉండాలా. రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కలిసిమెలిసి సర్పంచ్ పెట్టినా సర్పంచ్ కల్పించుకుందాం. ఇది ఓవరాల్గా వైసీపీ వాళ్ళందరూ తెలుగుదేశంలోకి వచ్చారు, లేకపోతే వాళ్ళ సంగతి ఏందో తెలుస్తారు. ఇంకోటి రెడ్ బుక్ ఎవరికాళ్ళ నియోజకవర్గంలో ఓపెన్ చేస్తారు. అది